హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పానీపూరి వీడియోతో మీ ముందుకొచ్చాను. మ్యాక్సిమం అందరికీ పానీపూరి అంటే ఇష్టం ఉంటుంది. సో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్గా ఈ వ్లాగ్ అనేది చేస్తున్నా. మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన బంగాళాదుంపని మనం ఇప్పుడు స్మాష్ చేసుకుందాం ఉడికించి. అలాగే మరోవైపు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర కూడా కట్ చేసుకుందాం. షాప్లో తినే టేస్ట్ వచ్చేలాగే మ్యాక్సిమం ఈ వీడియో ఉంటుంది. తక్కువ మసాలాతో అండ్ టేస్టీగా ఉడికించిన బంగాళదుంపలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో అలానే కొత్తిమీర వేసి బాగా కలిపి పక్కన పెట్టండి. అందులోనే తగినంత ఉప్పు, కారం అలానే కొంచెం చాట్ మసాలా కూడా వేసి మిక్స్ చేయండి. మనం ఎంత బాగా కలిపితే అంత మంచి టేస్ట్ అనేది వస్తుంది కర్రీకి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈరోజు మనం రెడీ చేస్తున్న ఈ కర్రీకి స్టవ్ అనేది వెలిగించాల్సిన అవసరం లేదు. చేతితో మిక్స్ చేసుకోవాలి. ఉడికించిన బంగాళదుంపలు ఒకటి ఉంటే సరిపోతుంది. లేదు మేము కర్రీ కుక్ చేసి పానీపూరి చేసుకుంటాము అంటే అలా కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు నేను చేసే స్టైల్ వచ్చేసి షాప్లో లైక్ స్ట్రీట్లో అమ్ముతారు కదా పానీపూరి బండ్ల మీద, సో అలా టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా అనేది ఏదైతే ఉందో దీన్ని మనం పక్కన ఉంచాలి కొంచెం సేపు. అలాగే మనకి పానీపూరి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పానీ అనేది ఇంపార్టెంట్ కదా. సో పానీ కోసం 1 కప్పు కొత్తిమీర, అలాగే 1 కప్పు పుదీనా కూడా నీట్గా ఆకులన్నీ ఒలుచుకొని మిక్సీలో వేసుకోండి. అలానే స్పైసీకి తగ్గట్టుగా ఒక 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క కూడా వేసి చింతపండు గుజ్జు వేసి మిక్సీ చేసుకోండి. మెయిన్గా గుర్తుపెట్టుకోండి, మిక్సీ చేసేటప్పుడు పేస్ట్ అనేది చాలా సాఫ్ట్గా రావాలి, బరక బరకలా కాకుండా. ఒకవేళ బరకగా వచ్చిందంటే ఇది పానీలో మనకి ఏదైతే మిక్సీ అవ్వలేని ముక్కలు అనేవి తగులుతాయి, అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడు ఆ మిక్సీ చేసుకున్న పేస్ట్లో తగినంత వాటరు, అలానే సాల్ట్, కారము, చాట్ మసాలా అండ్ మిరియాల పొడి కొంచెం వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత మంచిగా మన పానీ అనేది రెడీ అవుతుంది. మెయిన్ గుర్తుపెట్టుకోండి, కారం అనేది వాటర్లో కలవడం కోసం లాస్ట్లో కొంచెం వాటర్ వేయండి. అంతేకాకుండా కొంచెం కొత్తిమీర కూడా పైన వేసుకుంటే అక్కడక్కడ మనకి ఆ కొత్తిమీర లీవ్స్ అనేవి తగులుతూ ఉంటాయి. ఇంతకీ పూరీలు ఎలా చేసుకోవాలక్క అని అడుగుతారేమో. నేనైతే మాకు దగ్గరలో ఉన్న షాప్లో 20 రూపీస్ ప్యాకెట్ అనేది 2 తీసుకున్నాను. సో వాటితో పూరీలు అనేవి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అండ్ ఇవి ఫ్రై చేయించడం కూడా చాలా ఈజీ. చూస్తున్నారు కదా, మనం ఇలా వేస్తుంటే అలా బొంగి తిరగబడి మరీ ఫ్రై అయిపోతున్నాయి. ఒకసారి మీకోసం మళ్ళీ డీటెయిల్గా చిన్న క్లిప్ అనేది తీసాను, చూడండి. ఒకవేళ మీరు కొన్న షాప్లో ఇలా ఒకవేళ పానీపూరి ఫ్రై అవ్వకపోతే నన్ను మాత్రం బ్లేమ్ చేయొద్దు, ఎందుకంటే ఒక్కో షాప్లో ఒక్కోలా అమ్ముతారు కాబట్టి. అండ్ ఇలా ఇంట్లో పానీపూరి చేసుకొని తినటం వల్ల ఏంటంటే షాప్లో వాళ్ళు ఎలా మిక్స్ చేస్తారో ఏంటో అనేది మనకు తెలియదు కాబట్టి కొంచెం అన్హెల్దీ ఫుడ్ అవుతుంది అది. అదే మనం ఇంట్లో చేసుకున్నామంటే హెల్దీగా మనం ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. ఫస్ట్ ఒక పూరి తీసుకొని దాన్ని మంచిగా హోల్ చేసి మసాలా ముద్ద పెట్టండి, ఏదైతే బంగాళదుంపతో మనం మిక్స్ చేసుకున్నామో. తర్వాత అందులో కొంచెం ఆనియన్స్ కూడా వేయండి. అక్కడక్కడ ఆనియన్స్ తగులుతుంటే మంచి టేస్టీగా ఉంటుంది. కొంచెం స్పైస్ ఎక్కువ తింటారు అనుకునే వాళ్ళు పైన కొంచెం కారం, ఉప్పు వేసుకొని పానీ వేసుకొని తింటే అద్భుతం. షాప్లో కంటే ఇంట్లో చేసుకునే పానీపూరి చాలా సూపర్గా ఉంటుంది. అండ్ లాస్ట్ వరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ నా వీడియోస్ అన్నీ ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయండి. అండ్ ఈ పానీపూరి అయితే మా పిల్లలకి చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.